తెలంగాణలో ఎండలు అంతకంతకు పెరుగుతున్నాయి. సూర్యుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. సన్ స్ట్రోక్ ప్లేతో జనాలు బెంబేలెత్తుతున్నారు. బయటికొస్తే బేజా ఫ్రై తప్పదంటూ బెదిరిస్తున్నాడు భానుడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటేస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే ఆన్సర్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు నల్గొండ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. ఎస్ కావ్య, పెరిగిన ఎండల తీవ్రతకు ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల పొలంని తలపిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో అయితే ఇప్పటికే జిల్లాను రెడ్ అలర్ట్ గా కూడా వాతావరణ నిపుణులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో నిడమనూరు, కట్టంగూరు, కేతపల్లి టోటల్ గా కూడా ఈ 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, సూర్యాపేట జిల్లాతో పాటు మట్టంపల్లి, హుజూర్ నగర్, కోదాడ, తిరుమలగిరి, అడ్డగూరు ఈ ప్రాంతాల్లో మాత్రం 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదయ్యాయి. మొత్తంగా వడగాల్పులు, ఉక్కపోతతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తంగా పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వడగాల్పులకు సంబంధించిన వడదెబ్బ కొట్టినటువంటి వారి సహజ మరణాల పట్ల గానీ వాళ్ళకు తగిన సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రజలు ఎప్పటికే ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూడా మోటార్ సైకిల్ పైన ప్రయాణం చేసేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిల్లా వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఇప్పటికే టోటల్ గా మరో 4-5 రోజులు జిల్లాలో వడగాల్పులతో కూడినటువంటి ఎండలు దచ్చి కొడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎండలు ఏదైతే ప్రజలు బయటికి రాకుండా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. చూడొచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, టోటల్ గా ఉక్కపోతకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు బయటికి వెళ్లాలంటే టోటల్ గా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మొత్తంగా కూడా ఎండ తీవ్రతకు సంబంధించి మొత్తంగా జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరో 4-5 రోజులు ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని కూడా ఇప్పటికీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఎండలకు సంబంధించి వరంగల్ నుంచి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఎస్ కావ్య, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. భారత వాతావరణ శాఖ IMD ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హీట్ వేవ్ అయితే పరిస్థితి కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 సెల్సియస్ నుంచి 47 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ముందుగానే హెచ్చరించిన పరిస్థితి కలిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాల్లో ఉష్ణోగ్రత అయితే ఇలా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగాం, ములుగు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. 42 సెల్సియస్ నుంచి 44 సెల్సియస్ మధ్య అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. వరంగల్ నగరంలో ఈ రోజు గరిష్టంగా ఉష్ణోగ్రత అయితే సుమారు 43 వరకు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రత వరంగల్ 43, హన్మకొండ 42, ములుగు 42, మహబూబాద్ 43, జనగాం 42 డిగ్రీల సెల్సియస్ తో పాటు 43, 44 సెల్సియస్ వరకు అయితే ఈ రోజు నమోదు అని చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదని చెప్పుకోవచ్చు. అత్యవసర ఏదైతే తప్ప బయటకు వెళ్ళకండి అని అయితే సూచనలు అయితే అధికారులు చేసిన పరిస్థితి ఉంది. పనులు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూర్తి చేసుకోవాలి తప్ప ఎండలో ఎట్టి కోశన కూడా బయటకు వెళ్ళొద్దనే పరిస్థితి ఉంది. తరచుగా ఎండ చెమట స్వెట్ వచ్చిన సందర్భంలో తరచుగా అయితే నీరు ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ORS, కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ తీసుకుంటే చాలా హెల్త్ కి మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మద్యం అత్యధికంగా కాఫీ, శీతల పానీయాలు తగ్గించడం మంచిదని అయితే నిపుణులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. తెలుపు లేదా లేత రంగు పచ్చని పత్తి దుస్తులు ధరిస్తే ఎండ ఎక్కువగా సోకని పరిస్థితి ఉందని అయితే చెప్పుకోవచ్చు.
టోపీ లేక గుడ్డ లేదా గొడుగు లాంటి బయటికి వెళ్ళేటప్పుడైతే తలపైన అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. పిల్లలు వృద్ధులైతే ప్రత్యేకంగా జాగ్రత్తలు అయితే అవసరం ఉందని, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అత్యధికంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, తల తిరగడం, అధిక దాహం, స్పృహ తప్పడం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి దీని నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రతి విలేజ్ లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లటి కుండలో నీళ్లు కూడా ప్రజలకు అందజేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా వ్యవసాయ పనులకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య లేదా సాయంత్రం 4 గంటల తర్వాతనే వెళ్లాలనైతే అధికారులు అయితే సూచనలు చేయడం జరుగుతుంది. పశువులు సమృద్ధి పశువులైతే ఏదైతే ఎండకు తీవ్రత ఎక్కువడంతో పశువులకు కూడా నీరు అందించాలని చెప్పేసి అయితే ఒక సూచనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హీట్ వేవ్ హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఎండలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి మెదక్ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. యాదగిరి, చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు తెంచుకొడుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎండల తీవ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచన కూడా చేయడం జరిగింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక హీట్ వేవ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. హీట్ వేవ్ వల్ల చాలా మంది కూడా అస్వస్థ గురవుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. దాదాపు 46 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే చాలా మంది కూడా ఇంటి అస్వస్థతకు గురైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉదయం తెల్లవారుజాము 7 గంటల నుంచే సూర్యకిరణాలు ఎదుర్కొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తద్వారా హీట్ వాతావరణం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఎవరైతే జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక అటు 46 డిగ్రీల పైచులకు ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి 8 గంటల ఎవరైతే దినసరి కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఉద్యోగరీత్యా ఆఫీస్లో వెళ్లే వాళ్ళు కానీ, పరిశ్రమకు వెళ్లే వాళ్ళు కానీ 10 గంటల బయటకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఎండ తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ కార్మికులు అదే వ్యాపారవేత్త పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కావ్య, అయితే ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులకు సూచన చేయడం జరిగింది కూడా బయటకు అంటే ఎటువంటి ఖాళీ సమయంలో అంటే ఎక్కడ కూడా బయటకు రావద్దన్న ఉద్దేశంతో చాలా మంది చెప్పడం జరుగుతుంది. క్యాప్లు అదేవిధంగా శీతల పానీయాలను స్వీకరించడం ద్వారా ఒక హీట్ను కంట్రోల్ చేయవచ్చు అనేటువంటి సూచన కూడా ప్రభుత్వం చేస్తూ వస్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా కేసులు నమోదవుతాయి. వడదెబ్బ కారణంగా అస్వస్థ గురైన పరిస్థితి అటు నారాయణగేడు, జయవాద ప్రాంతాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.